వెల్కమ్ టు విష్ణుశ్రీ వ్లాగ్స్. నేను మిశ్రీని. ఈరోజుటి వ్లాగ్లో మనం ఆలు గోబీ బిర్యానీ అండి. ఈరోజైతే వెజిటేరియన్స్ కోసం పక్కా వెజ్ బిర్యానీ అండి. ఆలుతోని గోబీ క్యాలీఫ్లవర్తోని ఈ టేస్టీ బిర్యానీ రెడీ చేసుకుందాం. దీనిలో కాంబినేషన్గా పెరుగు చట్నీ, మిర్చికా సాలన్, ఏదైనా కర్రీ కుర్మా కూరతో కూడా తినేయచ్చు. సో ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో దీనికోసం క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకున్నానండి నేను. సో వాటిని ఉప్పు నీళ్ళల్లో కాసేపు నానపెట్టి కడిగి శుభ్రం చేసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసిన వాటర్లో నేను వాటిని శుభ్రం చేసుకున్నానండి. సో దట్ దాంట్లో ఉన్న పురుగులు అవి చనిపోయి బయటకు వచ్చేస్తాయి. అలాగే బంగాళదుంపను కూడా ఇలా శుభ్రం చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఈ లోపైతే మసాలాలు ఏమేమి కావాలో, బిర్యానీ మసాలాలన్నీ మనకు తెలుసు కదండి, అవన్నీ యూజ్ చేస్తాను. దానికోసం జాపత్రి అండి, మొత్తం పువ్వు అయితే యూజ్ చేయట్లేదు, నేను హాఫ్ పువ్వు యూజ్ చేస్తున్నాను. యాలకులు 4, స్టార్ అనాస, సోంపు, మరాఠీ మొగ్గ, బిర్యానీ పత్తా, ఇది జాజికాయ అండి. నేను చూపిస్తున్నాను అంత, కానీ అసలు ఎప్పుడు మసాలాల్లో జాజికాయ అంత మొత్తం వాడకూడదండి. దానిలో ఒక పలుకు మాత్రం పొడి వాడితే సరిపోద్ది. ఇది రాతి పువ్వు, జీలకర్ర, దాంతోపాటు షాజీరా అండి. షాజీరా నేను బిర్యానీ రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా యాడ్ చేయాలి కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాను. జీడిపప్పు, పచ్చి బఠానీ, పెరుగు, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకునేయండి. వెజిటేబుల్స్ ఇవన్నీ మనం గ్రేవీలోకి యూజ్ చేసుకుంటున్నాము. లేయర్ బిర్యానీ తయారు చేస్తున్నాను. దమ్ పెట్టుకోవడానికి లేయర్గా యూజ్ చేస్తాం కాబట్టి. సో దట్ ఇప్పుడు మనమైతే ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఉడికించిన బంగాళదుంపల్ని ఫోర్క్తో కొంచెం డాట్స్ పెట్టుకొని నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బాండీని అలా ఇలా కదుపుతూ ఉంటే బోత్ సైడ్స్ ఈవెన్గా ఫ్రై అవుతుంది. నేను చిన్న బంగాళదుంపలు తీసుకున్నానండి. ఆ సైజు బంగాళదుంపలు అయితే బిర్యానీకి కరెక్ట్గా ఉంటాయి, మనకి మసాలాలు కూడా ఈజీగా పడతాయి. ఇంతకంటే పెద్దవి అయితే తీసుకోవద్దు. సో నేనైతే ఈ సైజు బంగాళదుంపలను మాత్రమే యూజ్ చేశాను. వాటిని నేను బోత్ సైడ్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఇక్కడే మసాలాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను తర్వాత గ్రేవీలో యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఇలా వేగిన అని యాడ్ చేయలేదు. నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అప్పుడు ఇదే ప్యాన్లో నేను బిర్యానీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ అయితే వేడైన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కండి బిర్యానీ మసాలాలు, అవైతే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కానీ కర్రీకి సరిపడా వేసుకోవాలండి, చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 2 ఇలాచీలు మాత్రమే యూజ్ చేస్తున్నాను. తీసుకోవడం 4 ఇలాచీ తీసుకున్నాను. స్టార్ అనాస కూడా నేను హాఫ్ అనాస వేసుకుంటున్నానండి. మరాఠీ మొగ్గ 1 వేసుకున్నాను. జాపత్రి దానిలో సగం వేసుకున్నానండి. నేను తీసుకున్న మసాలాల్లో అన్నీ సగం నేను ఈ గ్రేవీలో యూజ్ చేస్తున్నాను. మిగతాది రైస్ బాయిల్ చేసేటప్పుడు వేసుకుంటున్నాను. సోంపు, జీలకర్ర, సోంపు 2 యాడ్ చేసేసాను. చెప్పాను కదండి, జాజికాయ అంత పెద్దది ఉంది, కానీ నేను ఒక పలుకు మాత్రమే వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి జాజికాయ. ఎప్పుడు కూడా ఎవరైనా చూపిస్తే కూడా అది పాటించొద్దు. జాజికాయ వేయడం వల్ల డైజెషన్ ఫాస్ట్గా అయిపోయి మోషన్స్ అలా అవుతాయండి. సో జాజికాయని ఎక్కువ వాడద్దు. ఓన్లీ స్పైసీ స్మెల్ కోసమేనండి. ఆ ఎసెన్స్ అనేది మనకి బిర్యానీకి కావాలి కాబట్టి మినిమం యూజ్ చేస్తున్నాను జాజికాయ. సో స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటున్నాను.
ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే బిర్యానీ పత్తా వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి 2 యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి, స్పైసెస్ అన్నీ నేను తీసుకున్న వాటిలో హాఫ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్రేవీలోకి. సో ఇదే టైంలో నేను జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు సఫిషియెంట్గా ఉన్నవి యాడ్ చేసుకోండి. కొంచెం క్యారెట్ యాడ్ చేసుకుంటున్నానండి, జస్ట్ బిర్యానీలో కలర్ కోసమే. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. పచ్చి బఠానీలు నానపెట్టుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటితో పాటే మన ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవుతాయండి. అందుకే ఈ వెజిటేబుల్స్, ఈ పచ్చి బఠానీ కూడా ముందే యాడ్ చేస్తున్నాను. వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంత వేయొద్దు అని చెప్తున్నాను అక్కడ జాజికాయని. సో మినిమం ఆ చిన్న పలుకు మాత్రమే దానిలో యాడ్ చేయాలి. పొడి చేసుకునే వాళ్ళు 2 చిటికెలు పౌడర్ అయితే సరిపోతుందండి. ఇదే టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. గ్రేవీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఆలు గోబీ దమ్ బిర్యానీ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. వెజిటేరియన్స్ కూడా రెస్టారెంట్స్కి అలా వెళ్ళి కూడా అందరూ నాన్ వెజ్జే ఆర్డర్ చేస్తారు. ఈ విధంగా ఆలు గోబీ బిర్యానీ మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా స్పెషల్గా ఉంటుందండి, చాలా అంటే రిచ్గా ఉంటుంది. అందరికీ హెల్తీగా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఉప్పు, దానికి సరిపడా కారము, పసుపు యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్ కూడా మీరు చూసుకొని సరిపడా, అంటే మీ కారానికి సరిపడా వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను కారం అయితే ఎక్కువ యాడ్ చేశానండి. 2 స్పూన్స్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసిన తర్వాత కరివేపాకు, పెరుగు 1 కప్పు, కర్డ్ యాడ్ చేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్డ్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. ఇదే టైంలో మన బంగాళదుంపలు ఫ్రై చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 2 టమాటోస్ది ప్యూరీ చేసుకొని మిక్సీలో వేసుకున్నానండి. ఆ టమాటో ప్యూరీ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆ టమాటా కూడా పచ్చి స్మెల్ పోయేదాకా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ కూడా మనం బంగాళదుంపలు ఫ్రై చేసుకునే టైంలోనే ఫ్రై చేసుకోవచ్చు, కానీ అవి బాగా రైస్లో దమ్ అవ్వాలి కాబట్టి అప్పుడు ఇంకా బాగా ఉడికిపోతాయి కాబట్టి ఈ టైంలో నేను ఫ్రై చేసుకోలేదండి. ఈ గ్రేవీలోనే డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను. చూడండి, నేను క్యాలీఫ్లవర్ అయితే మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. మనకి ఆలూలోకి, ఈ గోబీలోకి, రెండిట్లోకి ఈ మసాలా గ్రేవీ అనేది పట్టి, కానీ క్యాలీఫ్లవర్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. బిర్యానీలో దమ్ అయిన తర్వాత ఈ ఆలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా నేను ఒక 15 మినిట్స్ వరకు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ మధ్య మధ్యలో కలయి తిప్పుకుంటా 15 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. ఈ ఆలు గోబీ దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో కూడా అందరూ ఈజీగా ట్రై చేయొచ్చు. వెజిటేరియన్స్కి చాలా మంచి స్పెషల్ విందు అవుతుందండి. ఒకసారి మీరు ఈ బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి. చూడండి, మన గ్రేవీ అయితే ఉడికిపోయింది. ఈ తర్వాత నేను కొంచెం మళ్ళీ పుదీనాను, కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను.
యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకా మనం రైస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి కదా. సో నేను దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ కూడా బయటకు వచ్చింది చూడండి, నేను అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఆయిల్ కూడా ఇలా బయట తేలే వరకు మనం ఈ కర్రీని ఉడికించుకోవాలండి. సో దట్ మనకి ఆ గ్రేవీ అనేది ఆ బంగాళదుంపలకి కాలీఫ్లవర్ ముక్కలకి చాలా బాగా పడుతుంది. సో నేను ఇప్పుడైతే రైస్ కోసం అయితే ఒక గిన్నెలో ప్లెయిన్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను, మంచినీళ్ళు. స్టవ్ వెలిగించుకొని ఆ వాటర్లో మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, మన బిర్యానీ ఆకు, లవంగా, మన మసాలాలు ఉన్నాయి కండి, షాజీరా, ఇవన్నీ నేను యాడ్ చేసుకున్నానండి. చెక్క, లవంగాలు, షాజీరా చూడండి, షాజీరా కూడా యాడ్ చేసుకుంటున్నాను. షాజీరా లేని బిర్యానీ వేస్ట్ అండి. ఖచ్చితంగా బిర్యానీ అంటే షాజీరాని యూజ్ చేయండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇదే వాటర్లో. జాపత్రి, మరాఠీ మొగ్గ, జాజికాయ చిన్న పలుకు వేసానండి, అనాస మొగ్గ, ఇవన్నీ బిర్యానీ మసాలాలని యాడ్ చేశాను నేను. సో ఈ మసాలాలతోని మన వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి. దీనిలోనే ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను 1 స్పూను. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోలేకపోతే బిర్యానీ అంతా ఉడికిన తర్వాత అడ్జస్ట్ చేసుకోలేము. సో మర్చిపోకుండా సాల్ట్ అనేది యాడ్ చేయాలండి ఇదే వాటర్లోని. రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. మనం గ్రేవీకి సరిపడా సాల్ట్ ఆల్రెడీ గ్రేవీలో వేసున్నాం కాబట్టి సో రైస్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు. సో మనకి సాల్ట్ అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి, దీన్నైతే మర్చిపోవద్దండి. చూడండి, ఇదైతే నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకుంటున్నాను. ఈలోపు నేను బిర్యానీ దమ్ చేసుకోవడానికి ఒక పాత్రను అయితే రెడీ చేసుకొని మనకు ఆల్రెడీ తయారై ఉన్న గ్రేవీని కొంచెంగా యాడ్ చేసుకుంటున్నానండి. ఈలోపు రైస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా నేను లేయర్స్గా ఒక 50% ఒక లేయరు, 70% ఉడికిన రైస్ ఒక లేయరు యాడ్ చేసుకుంటున్నాను. ఆ బిర్యానీ వాటర్లోనే కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నేను ఒకటొకటిగా దీనిలో యాడ్ చేస్తున్నానండి. మీరు మర్చిపోకుండా అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం మరిగే నీళ్ళల్లో యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ ఆ మసాలాలతో ఆ వాటర్ అనేది ఆ వాటర్లోకి ఆ స్పైసెస్ ఎసెన్స్ అనేది దిగుతుంది. సో ఇక్కడ ఈ టైం నుంచి నేను హై ఫ్లేమ్లో ఈ వాటర్ని మరిగించుకుంటున్నానండి. మరుగుతూ ఉన్న వాటర్లో మాత్రమే రైస్ యాడ్ చేయాలండి. సో నేను ఈ వాటర్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకున్నాను. అలా ఈ విధంగా మరుగుతున్న దాంట్లో నేను కడిగి నానబెట్టుకున్నాను. దాంట్లోంచి వాటర్ డ్రైన్ చేసిన బాసుమతి బియ్యం యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఇన్ని వాటర్ అనేది నేనైతే కొలత చెప్పట్లేదండి, ఎందుకంటే నేను వాటర్లోంచి డ్రైన్ చేసుకునేదే కాబట్టి. మనం మామూలుగా అయితే బాస్మతి రైస్కి 1 కప్కి 1.5 కప్ వాటర్ తీసుకుంటాం. ఇక్కడ అంతకంటే 1 కప్కి 2 కప్స్ వాటర్ లాగా తీసుకోండి. వాటర్ డ్రైన్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వాటర్ కొలత ఏమీ అవసరం లేదు. ఈ విధంగా ఉడికించుకున్న రైస్లో నేను ఒక నిమ్మచెక్క పిండుకుంటున్నానండి. ఎందుకంటే ఈ నిమ్మరసం అనేది రైస్ని వైట్గా ఉండడానికి, బిర్యానీ అంతా తయారు చేసేంత వరకు వైట్గా ఉండడానికి సహాయపడుతుంది. నేనైతే రైస్ని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నానండి.
అప్పుడు ఒక లేయరు 50% ఒక లేయర్ వేసుకుంటున్నాను, 70% ఒక లేయర్ వేసుకుంటున్నాను, 90% ఉడికిన రైస్ని ఒక లేయర్ వేసుకుంటున్నానండి. ఇలా నేను 3 లేయర్స్గా వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. డైరెక్ట్గా కర్రీ అంతా బాగా అడుగు మందం గిన్నె ఉందంటే కర్రీ మీదే మీ ఎక్కువ రైస్ ఉడికించుకునే వాళ్ళైతే లేయర్స్గా వేసుకోండి. మినిమం ఒక అర కేజీ 3/4 కేజీ ఉడికించుకునే వాళ్ళు ఒక లేయర్గానే కింద కర్రీ వేసేసి దానిపైన రైస్ అలా వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుందండి దమ్ము. ఇలా లేయర్స్గా వేసుకోవడం వల్ల రైస్కి మన మసాలాలు కర్రీ ఆలు దమ్ బిర్యానీ కాబట్టి ఆ ఆలు గోబీ మసాలా అంతా రైస్కి కూడా ఈవెన్గా పట్టిద్దండి మనం ఉడికిన తర్వాత ఒకసారి కలిగి పెట్టుకుంటే. సో అందుకే నేను లేయర్గా యూజ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ మినిమము 3/4 కేజీ బియ్యం వాడాను. చూడండి, ఇలా 50% ఉడికిన బియ్యాన్ని నేను ఒక లేయర్ వేసుకున్నాను. ఆల్రెడీ కింద గ్రేవీ వేసుకున్నాం కదండి మసాలా, దాని మీద రైస్ వేసుకున్నాము. సో ఈ లేయర్ మీద కూడా మళ్ళీ బంగాళదుంప గోబీ మిశ్రమం ఉంటుంది కదండి, మసాలా మిశ్రమం, ఇది ఒక లేయర్గా నేను పరుచుకుంటున్నాను. రైస్ పక్కన మీన్ వైల్లో ఉడుకుతూ ఉంటుంది. ఈ విధంగా కర్రీ అనేది నేను సరిపడా యాడ్ చేసుకుంటూ లేయర్స్గా ఈ బిర్యానీ అనేది వండుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే ఆ పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కలర్ఫుల్గా వెజిటేరియన్స్ కాబట్టి మనకి మసాలాల్లో ఈ ప్రోటీన్ అనేది తగులుతూ ఉంటే చాలా మంచిది. అందుకే నేను పచ్చి బఠానీలు కూడా యాడ్ చేశాను. కలర్ఫుల్గా కూడా ఉంటుంది, హెల్దీ కూడా, అందుకనే నేను పచ్చి బఠానీలు యాడ్ చేశాను. చూడండి, రైస్ అయితే ఒక 70% ఉడికింది. మళ్ళీ ఒక లేయర్ యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే. వెజిటేరియన్స్ ఈ రెసిపీని పక్కాగా ట్రై చేయండి. నేను లెంగ్త్ ఎక్కువ పెట్టానని కాదు, ప్రాపర్ రెసిపీ అనేది మీకు నీట్గా చూపించాలని ఇంత టైం తీసుకొని నేను నీట్గా చూపిస్తున్నాను. సో మీరు ట్రై చేయండి. ఈ విధంగా యాడ్ చేసుకొని రైస్ని ఈవెన్గా పాత్రలో పరుచుకుంటున్నాను. 80% ఉడికిన రైస్ని. దీనికోసం అడుగు మందం ఉన్న పాత్రను మాత్రమే తీసుకోండి. సో దట్ మనకి అడుగు అంటకుండా ఉంటుంది, దమ్ కూడా నీట్గా అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ గంట అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడైతే నేను రైస్ని పరుచుకున్న తర్వాత మళ్ళీ కర్రీని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ అయితే ఉంది కదండి, ఆలు గోబీ మసాలా కర్రీ ఉంది కదండి. చూడండి, ఆలు కూడా ఎంతో యమ్మీగా కనిపిస్తుంది. ఈ విధంగా నేను ఈవెన్గా ఈ మసాలా అనేది రైస్కి సరిపడా నేను ఈ విధంగా యాడ్ చేసుకుంటూ లేయర్స్గా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మిగతా రైస్ అయితే 90% ఉడికిన తర్వాత పైన లేయర్ యాడ్ చేసేసి నేను దమ్ అయితే పెట్టేస్తానండి. మన ఆలు గోబీ బిర్యానీ అండి, దమ్ బిర్యానీ టేస్టీగా ఇంకా రెడీ అవ్వడమే. దమ్ ఇచ్చేస్తే సరిపోద్ది, రెడీ అవ్వడమే ఆలస్యం. అందరూ ఎంజాయ్ చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రాసెస్ని అయితే ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో, ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో పెడతారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ వెజిటేరియన్స్ అందరూ ఇలాంటి రెసిపీస్ ఇంట్లోనే ట్రై చేయండి. రెస్టారెంట్స్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇక్కడ నేను థర్డ్ లేయర్ కూడా యాడ్ చేస్తున్నాను. 90% ఉడికిన మన రైస్ని అయితే యాడ్ చేశానండి. ఈ విధంగా 3 లేయర్స్ యాడ్ చేశాను నేను. యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. దమ్ ఇవ్వడమే ఆలస్యం. ఇంకా ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు దీనిపైన కొత్తిమీర, పుదీనా, ఘీ అండి. నెయ్యి లేకపోతే బిర్యానీ అంత టేస్టీగా ఉండదు. సో నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. చాలామంది నెయ్యి తినటానికి ఫ్యాట్ అని అంటారు కదండి, కానీ అది చాలా మంచిది. నెయ్యి తినడం అనేది రోజు డైలీ లైఫ్లో ఫుడ్లో నెయ్యిని యాడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. చూడండి, ఇక్కడైతే నేను 1.5 కప్పు మనం బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేశాను. ఎందుకంటే మన రైస్ అయితే ఫుల్గా కుక్ అయి ఉండలేదు. సో దానికి సరిపడా ఎసరు వాటర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశానండి.
అది నేను అంచుల వెంపటి యాడ్ చేసింది, ఎందుకంటే అంచులు అడుగంటుతాయండి. సో నేను అట్లా అంటుకోకుండా అంచుల వెంపటి ఆ వాటర్ అనేది యాడ్ చేశాను. దాని మీదే పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేశానండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటే నేను నెయ్యిని కూడా యాడ్ చేశానండి. చెప్పాను కదండి, బిర్యానీ అయితే గీ లేకుండా అంత బాగోదు. సో గీ కూడా యాడ్ చేయండి. బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. బికాజ్ ఆల్రెడీ నేను బిర్యానీలోకి గ్రేవీ తయారు చేసేటప్పుడు కర్రీ గ్రేవీ ఆలును గోబీ ఆ మసాలాల్లో ఉడికించిన తర్వాత 20 మినిట్స్ నేను పక్కన పెట్టానండి. అప్పుడే ఆ మసాలాలన్నీ ఆలుకి చాలా బాగా పట్టేసి చాలా ఎమ్మీగా కనిపించింది. ఎందాక చూసే ఉంటారు మీరు కూడా. అది ఆ ఆలు అనేది ఇప్పుడు బిర్యానీ మసాలాలతో దమ్ అవ్వటం వల్ల ఇంకా టేస్టీగా మారిపోద్ది. ఆ ఆలు అనేది ఆ తీయదనం అనేది కనిపించదు. సో ఇక్కడైతే నేను మూత పెట్టేసుకున్నానండి. నేను గాలి పట్టదండి అలాంటి మూత అనేది నేను యాడ్ చేసుకున్నాను. సో అలాంటి మూతని నేను పెట్టుకొని దానిపైన వెయిట్ పెట్టుకున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేశానండి. మీరు ఇలా దమ్ అవడం కష్టం, మాడిపోయిద్ది అలా అనుకున్న వాళ్ళైతే ఒక పనికిరాని తవ్వ ఉంటుంది కదా, అంటే అట్ల పెనం కానీ ఏదైనా తవ్వ ఉంటే దానిలో దీనిపైన ఈ పాత్ర అనేది పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దమ్ ఇచ్చుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అలా కూడా. చూడండి మన బిర్యానీ అయితే ఇలా 15 మినిట్స్ దమ్ ఇచ్చుకున్న తర్వాత నేనైతే సిమ్లోనే పెట్టానండి. సో ఇప్పుడైతే ఇలా 15 మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను ఇలా కదిలించకుండా ఒక 20 మినిట్స్ పెట్టానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 20 మినిట్స్ తర్వాత నేను బిర్యానీ కదిలిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైనంతసేపు బిర్యానీని కదిలించకుండా ఉంచుకోండి. నేనైతే 20 మినిట్స్ 30 మినిట్స్ అలా పక్కన పెట్టి ఉంచాను. ఆ తర్వాత మాత్రమే పైనుంచి కిందకి కదిపాను. ఇక్కడైతే నేను బిర్యానీలో కాంబినేషన్గా గోంగూర తయారు చేసుకుంటున్నానండి. పెరుగు చట్నీ గోంగూర తయారు చేసుకుంటున్నాను. సో అదే ఈ క్లిప్ నేను చూపిస్తున్నాను. ఈ గోంగూర రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. కింద లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి మన బిర్యానీ ఈ విధంగా నేను కలిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. ఆ సర్వ్ చేసే క్లిప్ అనేది మిస్ అయింది. చూడండి నేను ఇక్కడైతే గోంగూరతోని, రైతాతోని, నిమ్మకాయ, ఉల్లిపాయతో నేను మన ఆలు గోబీ బిర్యానీని సర్వ్ చేసుకున్నాను. చూడండి చాలా ఎమ్మీగా ఈ టేస్టీ బిర్యానీని అయితే మేమందరూ ఎంజాయ్ చేసాము. మా ఇంటిల్లి పాది. మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి అందరూ హ్యాపీగా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వెజిటేరియన్స్ అందరూ ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెస్టారెంట్ అవసరం లేకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.